ఓకే. మనము ఇంతవరకు రెండో అధ్యాయం ఆహ్, 43 శ్లోకాస్ వరకు మనము నేర్చుకున్నామండి. సో, ఇక పైన మనము నెక్స్ట్ శ్లోకాకి వెళ్ళాలి. ఒక్కసారి పాతవి ఏం చెప్పుకున్నాం, అసలు ఏంటి అనేది చూసుకొని, ఒకసారి మళ్ళా కొత్త శ్లోకానికి మనం వెళ్దాం. అసల ఈ రెండో అధ్యాయాన్ని సంపూర్ణ అధ్యాయం అని అంటారండి. సో, ఏమంటే మనకి మిగిలిన అధ్యాయాల్లో ఉండే అన్ని పోర్షన్స్ తీసి ముఖ్యమైన పోర్షన్స్ అన్నీ ఈ సెకండ్ అధ్యాయంలో పెట్టారనమాట. సో, సెకండ్ అధ్యాయం ఒక్కటే మీకు దగ్గర దగ్గర ఆహ్, 72 శ్లోకాస్ ఉంటాయన్నమాట. ఇది ఒక్కటే మొత్తం భగవద్గీత కృష్ణుడు చెప్పాడు అని నమ్మని వాళ్ళు గూడా రెండో అధ్యాయాన్ని మాత్రము శ్రీకృష్ణ పరమాత్మే చెప్పారు అని చెప్పి చెప్తా ఉంటారనమాట. మిగిలినవన్నీ దాని యొక్క అనుపాతాలు అన్నట్టు, దాని యొక్క రిజంబుల్స్ అన్నట్టు చెప్తారు కొంచెం మంది. సో, వాళ్ళు కూడా ఈ రెండో అధ్యాయాన్ని ఇంత యొక్క ప్రాధాన్యత అనేది ఇచ్చారు. సో, ఈ రెండో అధ్యాయం అనేది అంత ముఖ్యమైనదనమాట. ఈ రెండో అధ్యాయంలో గూడా మనకి 11వ శ్లోకం వరకు ఇంకా మన యొక్క అర్జునుడు తన యొక్క అజ్ఞానాన్ని తెలియపరుస్తూ అన్ని విషయాలు చెప్తూ ఉంటారనమాట. అంటే ఇంకా తను ఏమేమనుకున్నారో మొత్తం అంతా తను అనుకునిందంతా విన్న తర్వాత అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన బోధన అనేది స్టార్ట్ చేస్తారనమాట. సో, ఆ విధంగా మనకి 11వ శ్లోకం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ బోధన అనేది స్టార్ట్ అయింది. సో, ఫస్ట్ ఆయన చెప్పేదేమి అనంటే ఆత్మ జ్ఞానము అండ్ ఆత్మనిష్ట. ఆత్మలో ఎలా ఉండాలి? అసలు ఆ ఆత్మ యొక్క లక్షణాలేంటి? అనే విషయాన్ని గురించి చెప్పారనమాట మనకి. ఆత్మ ఏది నిత్యము, ఏది అనిత్యము అనే వస్తువులను గురించి అండ్ ఆత్మ అనేది దాని యొక్క లక్షణాలను గురించి చెప్పారు. అండ్ ఆత్మ జ్ఞానాన్ని గురించి చెప్పారు. అండ్ ఇంకా మనకి ఆహ్, అంటే నయనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావకః నశయనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. అంటే ఆత్మ దేంట్లోని అది ఎప్పుడూ ఉండే వస్తువు. అది నిత్యమైన వస్తువు. సో, ఆ నిత్యమైన వస్తువు నీ దగ్గర ఉంది అన్నట్టు మనకి చెప్తారనమాట. ఓకే. దాని తర్వాత మనకి చెప్తారు. ఇది వినడానికి చాలా బావుంది. కానీ ఆచరించడం అనేది అంత ఈజీ కాదు. సో, దాన్ని ఆచరించడం అనేది చాలా కష్టం. ఈ ఆచరించడం ఫస్ట్ వినడమే కష్టము. విన్నా గూడా దాన్ని అమలు చేయడం ఇంకా కష్టము అన్నట్టు చెప్తారు. మనకి 29వ శ్లోకంలో ఆశ్చర్యవపశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యమద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేద నచైవ కశ్చిత్. అది మామూలుగా ఆశ్చర్యం వినడమే ఆశ్చర్యం. ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యమద్వత ఆశ్చర్యవధయితైన చాన్యః. అంటే అది వినడం కష్టము, దాన్ని ఆచరించడం కష్టము, దాన్ని అమలు చేయడం గూడా కష్టమే. వినేవాళ్ళు గూడా తక్కువే ఉంటారు. దాని గురించి తెలుసుకునే వాళ్ళే తక్కువుంటారు అన్నట్టు చెప్తారనమాట. సో, ఇదయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి స్టార్ట్ అయిందొచ్చి ఆహ్, ఆహ్, ఆత్మ ఆత్మ గురించి అంత ఇదిగా చెప్పిన తర్వాత నీకు అన్నీ విన్నట్టు, చూసినట్లు అట్లానే అనిపిస్తుంది. కానీ వినడానికి ఇవి బావుంటాయి కానీ నువ్వు ఆచరించడానికి కష్టపడతావు. సో, నీకు కొంచెం ఈజీ చేస్తాను అని చెప్పి ఇంకా మనకి నిష్కామ కర్మ గురించి చెప్తారనమాట. ఈ నిష్కామ కర్మ గురించి గూడా మనకి కొన్ని శ్లోకాల్లో చెప్తారు. అండ్ నిష్కామ కర్మని ఎలా చేయాలి అనే విషయాన్ని గూడా మనకి చెప్తారనమాట. సో, దాని తర్వాత మనకి ఇంకా ఆహ్, మనము అన్నిట్లోని ఎలా ఉండాలి? సుఖ దుఃఖాల్లోని ఒకేలాగా ఉండాలి. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. నీకు పాపం రాకుండా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలి? అనే దాని గురించి గూడా చెప్తారనమాట. మనం పుణ్యకర్మలు చేస్తే మనకి బంగారు గొలుసయ్యి మన చేతికి ఉంటుంది. అదే పాపకర్మలు చేస్తే మన మనకి అది ఇనుప గొలుసయ్యి ఉంటుందనమాట. అయితే ఈ గొలుసులన్నీ తెంచుకొని నువ్వు నా వరకు ఎలా రావాలి అనే విషయాన్ని
నిష్కామ కర్మ ద్వారా. అంటే ఈ ఆత్మజ్ఞానం అనేది అందరికీ అంత ఈజీ కాదు. సో నువ్వు నిష్కామ కర్మ యోగాన్ని ప్రాక్టీస్ చేస్తే నువ్వు నా వరకు రావచ్చు అన్నట్టు కూడా మనకి చెప్తారనమాట. సో దాని గురించి ఆ నిష్కామ కర్మని ప్రాక్టీస్ చేయాలి అని అంటే ఏం చేయాలి అని అంటే 41 శ్లోకం వ్యవసాయాత్మిక బుద్ధిని మనము వ్యవసాయాత్మిక బుద్ధి అంటే ఇక్కడ నిశ్చయాత్మక బుద్ధి అన్నమాట. సాంఖ్య బుద్ధిని కలిగి ఉండాలి. సో ఈ సాంఖ్య బుద్ధి అంటే ఏంటి, ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా ఆయన చెప్తారనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన బహుశ్యాక హెనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం. ఈ వ్యవసాయాత్మిక బుద్ధిని మనం కలిగి ఉండడం వలన మనకి అంతే స్థిరమైన బుద్ధిని కలిగి ఉండడం వలన మనకి మన యొక్క అన్ని కోరికలు తీరుతాయి. అండ్ దీన్ని ఒకవేళ మనము ఈ వ్యవసాయాత్మిక బుద్ధి కలిగి ఉండలేకపోతే నాకు ఇది కావాలి, అది కావాలి, అది కావాలని అన్ని బహుశాఖ హనంతాశ్చ ఒక తీగకి ఉండే అన్ని తీగలు ఎలా స్ప్రెడ్ అయిపోతాయో అలా స్ప్రెడ్ అయిపోయి నీ బుద్ధి అనేది నిశ్చలంగా ఉండదు. సో నీ కాన్సన్ట్రేషన్ అంతా డివైడ్ అయిపోతుంది. సో దానివల్ల నువ్వు ఇంకా నా వరకు చేరుకోలేవు. సో ఎప్పుడైనా చెట్టు స్ట్రైట్ గా పెరగాలి అంటే పక్కనుండే కొమ్మల్ని కట్ చేస్తారనమాట. పక్కనుండే చిన్న కొమ్మల్ని కట్ చేస్తే అప్పుడు చెట్టు అనేది స్ట్రైట్ గా పెరుగుతుంది అనమాట. అదే విధంగా మన యొక్క బుద్ధిని ఎప్పుడూ కూడా ఆయన మీద కాన్సన్ట్రేట్ చేసి ఒకేలాగే మనం ఆయన్నే గనక అంటే మోక్షం వైపే ప్రయాణించాలి అనే ఒకే ఒక కోరికను కలిగి ఉంటే గనక మనకి ఈజీగా చేరుకునే ఒక అవకాశం అనేది ఉంటుంది. లేదు అంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఈ పక్క కొమ్మల్లో వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ పక్క కొమ్మల్లో ఎప్పుడు వెళ్ళిపోయిందో ఇంకా చెట్టు అనేది పైకి వెళ్ళదు, అలా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగా ఎప్పుడైనా ఇప్పుడు సన్నజాజి చెట్టు ఉందనుకోండి, అది మేడ పైకి ఎక్కాలి అన్నప్పుడు సైడ్ కొమ్మలను మనం తీస్తేనే అది మేడ పైకి ఎక్కుతుంది. సో అలాగా అది ఎక్కిన తర్వాత మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. సో ఆ విధంగానే ఇక్కడ మనము దీన్ని కూడా తీసుకుంటే అర్థమవుతుంది అని నా అభిప్రాయం అనమాట. సో అంతవరకు 41 శ్లోకము. అండ్ 42, 43, 44 వచ్చి మనకి సకామ కర్మ చేసే వాళ్ళ గురించి. అంటే నీ కర్మ అనేది మనము ఇప్పుడు మనకి శరీరాలు ఉంటాయి కదండి. మనకి ఈ శరీరాలు కూడా 5 రకాల శరీరాలు ఉంటాయి అన్నమాట. మనము ఇక్కడ మనం భూమిపైన ఉండేది మనది కర్మ శరీరం అన్నమాట. సో ఈ కర్మ శరీరంతో మనం చేయాల్సింది కర్మలు. ఈ కర్మలను ఎలా చేయాలి అనేది గురించి చెప్పారనమాట. ఆ కర్మల్ని ఎలా చేయాలి అనేది తెలుసుకొని నువ్వు చేస్తే ఒక ఈత వచ్చిన వాడు సముద్రాన్ని ఈదితే చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, అదే విధంగా నీకు అన్ని ఎలా చేయాలి అని దాన్ని తెలుసుకొని నువ్వు చేస్తే అంత అందంగా, అంత ఈజీగా నువ్వు చేయగలవు. సో అందువల్లనే నీకు ఈ నిష్కామ కర్మ గురించి నేను చెప్పాను అని చెప్తూ నిష్కామ కర్మ ఎలా చేయాలి అని చెప్తూ, అదే విధంగా సకామ కర్మ గురించి అంటే మనం ఒక కోరికతో గనక ఒక పనిని, కర్మ అంటే పని అన్నమాట, ఒక పనిని గనక మనం చేస్తే మనకి దాని వలన వచ్చే ఎఫెక్ట్స్, ఫలితాల గురించి కూడా మనకి చెప్తూ ఉన్నారనమాట ఈ 42, 43, 44 శ్లోకాస్ లో అనమాట. 41, 42, 43లో. సో అది ఏం చెప్పారు అని అంటే మనం ఎప్పుడు సకామ కర్మని చేసేవాళ్ళు ఎప్పుడు కర్మ అనేది 2 రకాలుగా ఉంటది. మొదటి విషయము అది సకామ కర్మ అండ్ నిష్కామ కర్మ. సకామ కర్మ అనేది మనకి వేదాల్లో చెప్పిన కర్మలన్నీ కూడా సకామ కర్మలే అన్నమాట. యామిమాం పుష్పితాం వాచః అంటే ఇవి పుష్పితాం వాచః అంటే పైన పైన చెప్పే మాటలు అన్నమాట. ఏమంటే అంత స్వీట్ గా ఉంటాయి అన్నట్టు. అలా మనకి ఉంటుందన్నమాట. ఇప్పుడు రుణనాశనం కావాలి అంటే ఒక స్తోత్రం చేయాలి. నెక్స్ట్ శత్రువుని జయించాలి అంటే ఒక స్తోత్రం చేయాలి. పెళ్లి అవ్వాలంటే ఒక స్తోత్రం చేయాలి. అట్లా అన్నిటికీ డిఫరెంట్ గా ఉంటాయన్నమాట. ఇప్పుడు జ్యోతిష్ హోమం చేస్తే ఇప్పుడు నవగ్రహాల హోమం చేయాలి అట్లంతా.
అలా ఒక్కొక్కటిగా నువ్వు సకామ కర్మలు చేసినప్పుడు నీకు మళ్ళా 2 దోషాలొస్తాయి. అది ఏం దోషము? ప్రత్యవాయామ దోషము అండ్ అభిక్రమ దోషము. అంటే నువ్వు సకామ కర్మ ఒక కోరికతో ఒక కర్మను, ఒక పూజని గాని ఏదైనా నువ్వు చేసినప్పుడు దాని వలన 2 దోషాలనేది వస్తాయి. దాంట్లో మొదటిదొచ్చి నువ్వు స్టార్ట్ చేసినప్పుడే నీ ఆలోచనలోనే దోషమున్నాది. సో, సకామ కర్మ కాబట్టి. అండ్ రెండోదొచ్చి ప్రత్యవాయామ దోషం అంటే మా ఆ మంత్రము, యజ్ఞము ఏం చెప్పిందో అదే పర్ఫెక్ట్‌గా చేయాలి. మనం అది అంత పర్ఫెక్ట్‌గా చేయాలి అంటే ఇప్పుడు ఉండే సిట్యుయేషన్‌లో మనకి కుదరదనమాట. యజ్ఞం మధ్యలోని మనం అంటే ఇంకా యజ్ఞం మధ్యలో మనము కాన్సంట్రేషన్ గూడా పెట్టాలి. అండ్ ఆహ్, అది చేయడం వల్ల మంత్ర ఉచ్చారణ కానీ, లేదంటే అక్కడ వస్తువులు కరెక్ట్‌గా లేకపోవడం గానీ, అక్కడ పద్ధతి కరెక్ట్‌గా లేకపోవడం గానీ, ఇప్పుడు ఆవు నెయ్యి అని అంటారు. ఎగ్జాంపుల్ ఆవు నెయ్యితో మనం చేయగలమా? లేదు. మనం ప్యాకెట్‌తోనే చేయగలం. ప్యాకెట్ నెయ్యితోనే చేయగలం. సో, ప్యాకెట్ నెయ్యిలో ఎంతవరకు ఆవు నెయ్యుంది? అది ఆయనకే తెలియాలి. సో, అలాంటి చిన్న చిన్నవన్నమాట. చాలా చిన్న చిన్నవి. ఆ దోషాలు గూడా నీకు సకామ కర్మ వలన వస్తాయి. సో, నువ్వు ఈ రెండిటిని, ఈ దోషాలను పోగొట్టుకొని నువ్వు నిష్కామ కర్మ వైపు ప్రయాణించు అని చెప్పి దాంట్లో ఉండే దోషాలను గురించి చెప్తున్నారనమాట. అండ్ ఇక్కడ ఏమి అనంటే, సరే వేదాలు చెప్పాయి కదా! యజ్ఞాలు చేయమని చెప్పి, సో, యజ్ఞాలు చెయ్యొద్దు అని చెప్తున్నారు కదా! ఇప్పుడు అనంటే, ఆయన చెప్పేది యజ్ఞాలు చెయ్యొద్దు అని చెప్పటం లేదనమాట. అది నిష్కామంగా చేయండి అని చెప్పి చెప్తున్నారు. ఒక పూజ చేసినప్పుడు మనకి పుష్పితాం వాచం అనేది అంటే దాని వల్ల ఈ ఫలితం వస్తుంది అనేది ఉంటుంది. కానీ నీ కాన్సంట్రేషన్ అంతా మంత్రం మీద ధ్యానం అనేది ఉండాలన్నమాట. నీ యొక్క కాన్సంట్రేషన్ ఎప్పుడైతే మంత్రం మీద ఉంటుందో అప్పుడు నీ యొక్క మంత్రం మీద ఉండాలి. అండ్ నీ కోరిక అనేది అంటే నాకు పదే పదిగా మనకి ఈ విషయం తెలియకుండా మనం పిల్లలకి చెప్తూనే ఉంటామనమాట పదే పదిగా. "నువ్వేం కోరుకున్నావు?" వాడికి తెలియకపోయినా మనమే నేర్పిస్తామనమాట. "నువ్వేం కోరుకున్నావు? ఇలా కోరుకో. ఈ ఎగ్జామ్ ఇట్లా రాయాలని చెప్పు" అని చెప్పి. సో, అలా అంతా ఆయన దగ్గర అడగకూడదనమాట. ఏదైనా గూడా నిష్కామ కర్మలోని మనకి ఆయన ఈశ్వరార్పణ బుద్ధి అనేది నేర్పుతారనమాట. దీంట్లో నిష్కామ కర్మలో భక్తి అనేది విడిగా ఉండదనమాట. ఈశ్వరార్పణ బుద్ధి. ఏదైనా గూడా ఆయనకి అర్పించిన దాన్ని నువ్వు ప్రసాదంగా తీసుకో. ఇప్పుడు మనము వంట చేసాము. వంట చేసినప్పుడు ఆహ్, ఇప్పుడు మనము ఏది అనుకోకుండా వంట చేసామనుకోండి. నాది ఇంత బాగా రావాలి, వాళ్ళు నన్నిలా పొగడాలి, ఇలా అనుకోని చెయ్యాలి. సో, అందుకోసమే నేను వంట చేస్తున్నాను అని అనుకోకుండా, నీ పని కాబట్టి, నీ యొక్క ఆ పని కాబట్టి, నువ్వు వంటలో ఏమేం చేయాలి అనే మెళకువలను ఉపయోగించి, నువ్వు కాన్సంట్రేట్ చేసి, ఆ ఫుడ్ మీద ఏది చేస్తే బావుంటది అనేది కాన్సంట్రేట్ చేసి చేస్తే, అప్పుడు అది ఆయనకి అర్పించినట్టనమాట. ఇప్పుడు ఈశ్వరుడికి అర్పించి మనం ఒక దాన్ని తీసుకుంటే అది ప్రసాదం అవుతుంది. అదే ఆయనకి అర్పించకుండా మనం తీసుకుంటే అది భోజనం అవుతుందనమాట. సో, ఆయన చెప్పేదేమి అనంటే అలా అని నిష్కామ కర్మ వలన మరి ఏం ఫలం రాదా అనంటే, ఫలము రాదు అని ఆయన చెప్పలేదు. నువ్వు ఫలం ఆశించొద్దు అని మాత్రమే చెప్పారనమాట. సో, నిష్కామ కర్మ చేసిన వలన ఫలం రాదు అని ఎప్పుడు మనం అనుకోకూడదు. కానీ ఆ ఫలమే మనకి టార్గెట్‌గా చేయకూడదు. అండ్ ఒక్క పనికి ఒకే ఫలం వస్తుంది అనేది గూడా మనకి అందనివి గూడా చాలా ఉంటాయి. ఇప్పుడు నేనొక పనిని చేశాను. దాని నుంచి నేను డబ్బులు ఆశించాననుకోండి. సో, ఆహ్, దానివల్ల ఏమవుతుంది అంటే ఆ డబ్బుల పైనే కాన్సంట్రేషన్ ఉంటదనమాట. ఇప్పుడు ఏదైనా ఒక పనిని చేసి నేను దాన్ని గురించి డబ్బులు ఆశించినప్పుడు నా నా టార్గెట్ అంతా డబ్బుల మీదే ఉంటది. అదే గనక ఇప్పుడు నేను కేకే చేశాను. నాకు ఇంత అమౌంట్ రావాలి అని చెప్పి నేను అనుకున్నాననమాట. సో, వాడు కానీ బేరమాడారనమాట. బేరమాడి ఇలా అయితే ఎలాగా అది ఇంత తగ్గించండి అని చెప్తే, సరే ఇంకేదో ఒప్పుకున్నాను. కానీ
నాకు అది రాలేదు అనే థాటే ఉంటది గానీ, నేను బాగా ఇవ్వాలి అనే థాట్ అనేది నా మనసులో ఉండదనమాట. సో, ఎప్పుడు గూడా ఫలాన్ని ఆశించొద్దనమాట. ఫలాన్ని ఆశించకుండా చేసినప్పుడే నీ యొక్క ఏ పని అయినా గూడా అంత పర్ఫెక్ట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు ఒక బిజినెస్ చేసే వ్యక్తి తన యొక్క మొత్తము అంటే డబ్బులు సంపాదించాలి అనే ఒకే ఒక థాట్‌తో గనక ఆయన బిజినెస్ చేస్తే ఆయన ఎ అంటే ఆయన పని ఎలా ఉంటది? సో, నా టార్గెట్ ఏంటి? డబ్బులు సంపాదించాలి. కాబట్టి పక్క దారిలోకి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, నేను ఇప్పుడు ఇలా అయితే నాకు వాడివ్వట్లేదు గాబట్టి, సో, నేను పక్క దారిలో వెళ్ళి ఎలా అయినా నా టార్గెట్ డబ్బులు సంపాదించడం కాబట్టి, ఆ టార్గెట్ రీచ్ అయిపోతాడు. సో, మనకి మళ్ళా దాని వలన ఆహ్, ఆహ్, పాపమొస్తుందన్నమాట. సో, ఎప్పుడూ గూడా మనం చేసే పని మీదే కాన్సంట్రేషన్ పెట్టి, ఫలాన్ని ఆశించకుండా నిష్కామ కర్మ అనేది ఈశ్వరార్పణ బుద్ధితో ఏదైనా కూడా ఏది చేసినా ఆయన యొక్క ఆయన యొక్క ప్రసాదంగా మనం తీసుకుంటే గనక అది నీకు మంచిది అన్నట్టు. అదే నీ మోక్షానికి హేతువు అన్నట్టు చెప్తారనమాట. సో, ఆ విధంగా మనకి సకామ కర్మలు చెయ్యకూడదు. అండ్ నిష్కామ కర్మాలే మాత్రమే చేయాలి అని చెప్పి దాని వలన సకామ కర్మల వలన జన్మలు వస్తాయన్నమాట. జన్మలు ఈ సంసారం అంటే పుట్టడం, చావడం, మళ్ళా తిరిగి జన్మించడం ఇవన్నీ గూడా ఈ సకామ కర్మల వలన ఈ ఈ పుష్పితాం వాచః దీని వలన వస్తాయి అని చెప్పి మనకి చెప్పారనమాట. అండ్ ఈ సకామ కర్మల వలన నీకు నీకు మరి నేను ఏది ఆశించొద్దని చెప్తున్నారు. కానీ నాకిప్పుడు మరి ఉండాలి గదా! నేను బ్రతకాలి అంటే నాకేదైనా ఉండాలి కదా! సో, నువ్వు ఎలాగా ఏది ఆశించకుండా డబ్బులు గూడా ఆశించకుండా చేయాలి అనంటే ఆయనేం చెప్తున్నారంటే ఇప్పుడు నువ్వు ఇది చేస్తే నెక్స్ట్ ఫర్దర్ శ్లోకాస్‌లో వస్తాయండి. నేను అక్కడ మీకు యాడ్ చేస్తాను. ఓకే. 45థ్ శ్లోకం నేను మీకు ఆల్రెడీ చెప్పాను. గుణాలను గురించి తెలుసుకొని రండి అని చెప్పి. సో, ఈ ఆ గుణాలను గురించి ఎవరైనా తెలుసుకొని వస్తే గనక ఒకసారి మనం మాట్లాడి ఈ శ్లోకం చెప్పుకుందాము. ఓకే. 45థ్ శ్లోకము. త్రైగుణ్య విషయ వేధా నిస్త్రైగుణ్యో భవార్జున నిద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. త్రైగుణ్య విషయా వేద. త్రైగుణ్యాలు అంటే ఏంటి? ఎవరైనా తెలుసుకున్నారా? అది గూడా నేను చెప్పాను. గుణాలు 3 రకాలు. సో, సత్వగుణము, రజోగుణము, తమోగుణము అని కూడా. సో, ఎవరికైనా ఏమైనా తెలిస్తే మనం ఒకసారి తెలుసుకొని మళ్ళా హ్మ్. వెళ్దాము. ఓకే. అయితే త్రిగుణాలు అంటే త్రైగుణ్యాలు అంటే త్రిగుణాలండి. సత్వగుణము, రజోగుణము అండ్ తమోగుణము అనమాట. ఈ త్రిగుణాలు మూడిటి వల్లనే మనం యొక్క ఈ జన్మల్లో చిక్కుకొని ఉంటామనమాట. సో, ఈ సింపుల్‌గా చెప్పాలి అంటే మనం నేను ఆల్రెడీ మీకు ఒక స్టార్టింగ్‌లో థియరీ క్లాస్ చెప్పినప్పుడు నేను మీకు చెప్పాను. అది ఏమి అనంటే మనకి స్టార్టింగ్‌లో ఇప్పుడు జ్ఞానశక్తి అండ్ మీకొకసారి చూపిస్తాను. చైతన్యము అండ్ శక్తి ఈ 2 కలిసి మనకి ప్రపంచం అనేది ఏర్పడింది. సో, ఈ ఈ 2 కూడా మనకి ఈ ప్రపంచం ఫస్ట్ ఏర్పడడానికి కారణం ఈ చైతన్యం అండ్ శక్తి. చైతన్యమేమో కదలలేదు. సో, చైతన్యం అనేది ఫుల్‌గా స్ప్రెడ్ అయింది. అంటే ఒక కుర్చీలోని ఒక మనిషి అంటే చాలా లావుగా ఉండే మనిషి కూర్చున్నాడనుకోండి. వాడు అటు ఇటు తిరగలేడు గదా! సో, అలాగా చైతన్యం అనేది ఫుల్‌గా స్ప్రెడ్ అయ్యి ఉందనమాట. అండ్ శక్తి అనేది జడం. ఇది కదలలేదు. సో, ఈ 2 కలిసి తనకి సృష్టి చేయాలి అని అనిపించి కదిలినప్పుడు ఏర్పడినవే ఈ యొక్క 3 గుణాలు అన్నమాట. సో, మన ప్రకృతి అనేది ఈ 3 గుణాల మీద ఆధారపడి ఉందన్నమాట. సో,
ఇది వచ్చి మీకు ఫస్ట్ ఇక్కడ నుంచి మనం స్టార్ట్ అన్నమాట. మన ప్రకృతి స్టార్ట్ అయింది ఇక్కడ అన్నమాట. ఇక్కడ నుంచి ఫస్ట్ ఈ స్టార్టింగ్ లో ఉండేది సత్వగుణము. అండ్ దాన్ని వేవ్ అంటే ఇది అటు ఇటు కదలడం వల్ల ఏర్పడింది కదా, కదలడం వల్ల వేవ్స్ ఏర్పడ్డాయి అన్నమాట. సో పైన ఉండేది రజోగుణము అండ్ కింద ఉండేది తమో గుణము. సో ఈ సత్వగుణానికి ఈ సత్వగుణం కూడా, ఈ డాట్స్ ఉన్నాయి కదండి, ఈ డాట్స్ అన్ని సత్వగుణం అన్నమాట. సో ఈ సత్వగుణము కంటిన్యూగా ఉంటే దాన్ని శుద్ధ సత్వము అని అంటారు అనమాట. ఇది శుద్ధ సత్వగుణము. అండ్ ఈ డాట్స్ అట్లా పైకి వెళ్ళి అంటే రజోగుణంకి వెళ్ళి మళ్ళా తమో గుణంకి వెళ్ళి మళ్ళా సత్వగుణంకి వచ్చి ఇలా ఉన్నప్పుడు ఇది సత్వగుణం అన్నమాట. అండ్ ఇదేది లేకుండా ఒకే ఒక్కటి ఎప్పుడు నిత్యం సత్వగుణంలో ఉన్నప్పుడు దాన్ని శుద్ధ సత్వము అని అంటారు అనమాట. అసలు అంటే సత్వగుణం అంటే మనకి అసలు ఏమి అని అంటే ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు మంచి విషయాలు చేయడము, మంచి మంచి కర్మలు చేయడము. అండ్ దానికి సత్వంలో దీని గురించి ఇంకా ఎక్స్ప్లెనేషన్ చాలా ఉంటది, సత్వగుణం రజోగుణం తమో గుణం గురించి. కానీ ఇది జస్ట్ మీకు అర్థమయ్యే దానికోసమని నేను జస్ట్ ఒక చిన్న గ్లాన్స్ అయితే మాత్రం నేను ఇస్తున్నాను. పూర్తిగా అయితే ఇక్కడ నేను చెప్పటం లేదు. ఓకే. ఎప్పుడు సత్వగుణం అంటే ఎప్పుడు మంచిగా ఉండడం, అంటే సింపుల్ గా చెప్పాలి అని అంటే ఎప్పుడు జ్ఞానాన్ని సంపాదించాలి అనే ఒక ఆత్రాన్ని కలిగి ఉండడం అన్నమాట. ఎప్పుడు కూడా మనము ఆ ఆ ఎప్పుడు కూడా ఒక జ్ఞానం కోసం ఎంత ఆత్రం ఉండాలి అని అంటే ఎప్పుడు ఏది వచ్చినా కూడా గబుక్కని పట్టుకునేటటువంటి ఆ ఆ యొక్క కెపాసిటీని కలిగి ఉండడం అన్నమాట. అండ్ రజోగుణము అంటే కామము క్రోధము, అంటే కోపం వచ్చినప్పుడు మన యొక్క ఆ బాడీలో వైబ్రేషన్స్ గమనించండి. ఒక కోరిక వచ్చినప్పుడు ఏదైనా, ఇప్పుడు నేను ఏదైనా కావాలి అనుకున్నాను అనుకోండి ఒక వస్తువుని, అప్పుడు మనకే తెలియకుండా మనం దానికి ఎడిక్ట్ అయిపోతాం అనమాట. సో అలా అయినప్పుడు క్రోధము అంటే కోపం ఉన్నప్పుడు కూడా మనకి వచ్చేవి ఈ యొక్క రజోగుణం అన్నమాట. అండ్ తమో గుణము అని అంటే బద్ధకము, అలసట, నిద్ర, ఇవి ఉన్నప్పుడు వచ్చేది తమో గుణం అన్నమాట. సో ఇవి సింపుల్ గా ఆ ఆ, గుణాలను గురించి మనకి ఏ, ఒక ఎక్స్ప్లెనేషన్ అన్నట్టు అనమాట. సో ఆయన ఏం చెప్తున్నారనమాట అంటే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భవార్జున. త్రైగుణ్య విషయ వేద అంటే ఈ మూడు గుణాలను గురించి చెప్పేదే వేదం. వేదంలో ఈ మూడు గుణాలను గురించే చెప్తారనమాట. ఈ గుణాలను ఈ ఈ ఈ మూడు గుణాలను గురించి చెప్పేదే వేదంలోని పూర్వ భాగాలు, అంటే మొదటి భాగం అన్నమాట. అంటే మొదటి భాగము అని అంటే మీకు వేదంలో కూడా పార్ట్స్ ఉంటాయన్నమాట. ఫస్ట్ లోని ఏం చెప్తారు అండ్ లాస్ట్ లో ఏం చెప్తారు అనేది పార్ట్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ లో చెప్పేదాన్ని పూర్వ భాగం అని అంటారు. సో పూర్వ భాగంలో వేదాల్లో ఎప్పుడు చెప్పేది ఏమంటే మంత్రాలు, యజ్ఞాలు, దైవం ఎలా ఉంటారు అనే దాని గురించి చెప్పేదన్నమాట. ఈ వేదాలను అన్ని చెప్పేది త్రైగుణ్య విషయ వేద. ఈ త్రైగుణ్యాలను, ఈ మూడు గుణాలను గురించే చెప్తారు. సో అండ్ వేదాల్లో ఉత్తర భాగం అంటే లాస్ట్ చివరి భాగం అన్నమాట. చివరి భాగంలో ఎప్పుడు కూడా మనకి దాంట్లో వేదాంతం గురించి చెప్తారనమాట. అంటే దాని యొక్క మొత్తం ఎసెన్స్ అంతా తీసి లాస్ట్ లో పెడతారు. దాన్నే ఉపనిషత్తులు అని అంటాం అనమాట. సో ఉపనిషత్తులు జ్ఞానాన్ని చెప్తాయి, ఆత్మ జ్ఞానాన్ని చెప్తాయి అనమాట ఉపనిషత్తులు అనేది. అండ్ వేదాలు గుణాలను గురించి చెప్తుంది. సార్ ఏమైనా యాడ్ చేస్తారా? ఒక్క నిమిషం. వరకు మనం ఆత్మ, కర్మలు, నిష్కామ కర్మ, సకామ కర్మ, మనం ఏ విధమైన కర్మలు చేసినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి, ఏమి ఆశించకుండా ఎలా ఉండాలి,
ఏదైనా చేసినప్పుడు ఫలితాన్ని ఆశించకుండా మనం దాన్ని చేసేయటమే. ఇది మనం దాన్ని చేసేటప్పుడు మనం దాన్ని భగవంతుడికి అర్పితం. ఇది భగవంతుడు మన చేత చేయిస్తున్న కార్యక్రమంగా భావించి మనం దాన్ని భగవంతుడికి అర్పితం చేసుకుని మనం దాన్ని చేసుకుంటూ వెళితే అది కష్టం అనండి, సుఖం అనండి, మంచి అవనండి, ఏదైనా అవనండి, అది మొత్తం అంతా ఆయనకే చెందుతుంది. మనకేమి సంబంధం లేదు. అట్లా అని చెప్పి ఏదో చెడ్డ పనులు, పొడి చేయటాలన్నీ చేయకూడదు. మంచి పనులు, సక్రమమైన పనులు మనం నలుగురికి మంచి పని అంటే మళ్ళీ ఏంటండి, నలుగురు ఒప్పుకొని సంఘంలో నలుగురు మెచ్చుకొని ఇది కరెక్టు అని నలుగురు ఏదైతే అంటారో అది మంచి పని కింద లెక్క. లేదు అంటే మన మనసు ఏదైతే చెప్తుందో అది కరెక్ట్ అని చెప్పి దాని లెక్క. అందుకని ఈ విధంగా ఏ కర్మ చేసినా కూడా మనం ఏమీ ఫలితాన్ని ఆశించకుండా మనం హోమాలు చేస్తాము, పూజలు చేస్తాము, వ్రతాలు చేస్తాము, లేకపోతే రకరకాలుగా ఇవన్నీ కూడా మనం ఎందుకు చేస్తాము? ఇంట్లో కష్టం ఉంది, లేకపోతే ఇదిగో మా అమ్మాయి పెళ్లి కావట్లేదు, లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం రావట్లేదు, మాకు ఇది రావాలి అంటే ఏం చేయాలి అంటే పంతులు గారు చెప్తారు, ఇదిగో ఈ కర్మ అయితే చేయాలి, ఇది చేస్తే అయిపోతుంది అని. సరే గుళ్ళోనో ఇంట్లోనో లేకపోతే ఇంకెక్కడో దాని హోమం ఏదో చేయించేసేసి మన నక్షత్రాలను చదివించేసేసి ఆ కార్యక్రమం అంతా పూర్తి చేసేస్తుంది. అది సకామకరం అని మనం ఆశించి చేసేది. నువ్వు ఆశించి చేసినప్పుడు ఏమవుద్ది? నువ్వు ఏది కోరుకున్నావో అది వస్తుందో అది తెలియదు, కానీ నీకు ఏది రావాలో అది రాకుండా అయిపోతుంది. ఇప్పుడు భగవంతుడు మనం అడిగింది ఇవ్వడం, మనం దేనికి మనం సూటబులో అదే ఇస్తారు. ఇప్పుడు నాకు 1,00,000 కోట్లు కావాలని అడిగాను అనుకో, ఈ 1,00,000 కోట్లు ఇవ్వడం, ఎందుకంటే 1,00,000 కోట్లు ఇచ్చినా నిలబెట్టుకోగలిగిన సామర్థ్యం నాకు ఉండాలి. అది లేనప్పుడు 1,00,000 కోట్లు ఇచ్చి ఏం ప్రయోజనం? ఇవ్వడం మనకి 100 కోట్లో 50 లక్షలో మనకి సూటబుల్, మన దానికే అదే వస్తుంది. వీ డిజర్వ్ వాట్ వీ గెట్ వాట్ వీ డిజర్వ్. మనం ఏదైతే పొందుతామో, ఏదైతే మనం దానికి సూటబుల్ అదే మనకు పొందుతాం అనమాట. అందుకని ఎప్పుడైనా సరే ఏ కర్మ చేసినా సరే మనం నిష్కామ కర్మ, ఇది కృష్ణార్పణం అని చెప్పేసుకుని చేసేసుకోవాలి. మనం పూర్తిగా వంట అంతా అయిన తర్వాత జనరల్గా మనకి ఈ శంకు చక్రాలు చేయించుకున్న వాళ్ళు వీళ్ళైతే ఏం చేస్తారంటే వంట అంతా అయిన తర్వాత మహానైవేద్యం ఉంటుంది. ఆ వంట మొత్తం అంతా తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెట్టి అక్కడ నివేదన చేసిన తర్వాత కానీ మన భోజనానికి రాదు. మరి మీ అలవాట్లు ఎవరికి ఉన్నది? మా ఇంట్లో అయితే మా అమ్మగారు ఉన్ననాడు అట్లీస్ట్ మొత్తం మహానివేదన అయ్యేంత వరకు మాకేముండదు. లేట్ అయినా ఏదైనా సరే మేము వెయిట్ చేయాల్సిందే. టిఫిన్ చేసే వరకు ఉండదు, భోజనం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం పూర్తి నివేదన అయిన దాకా మేము వెయిట్ చేయాల్సిందే అనమాట. అట్లా ఆ మహానివేదన అనేది కృష్ణార్పణం అయిన తర్వాతనే మనకు వస్తుంది. అది ప్రసాదంగా మనకు వస్తుంది. కళ్ళకద్దుకుంటే ఏమవుతుంది? ప్రసాదం అయిపోతుంది. కళ్ళకద్దుకోకపోతే మామూలు ఆహారం, మనం చేసుకునే ఆహారం, భోజనం అయితే టిఫిన్ భోజనం ఏదైతే అది అవుతుంది. అందుకని ఎప్పుడైనా కూడా భక్తికి మరొక కృష్ణార్పణం అనుకున్నప్పుడు దానికని వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి మనకి అసలు ఇవన్నిటికీ మూలం మన గుణాలు. ఏ గుణాలు మనకు ఉన్నాయి? కోపం, అసూయ, మనకు ఉన్నాయి కదా, అరిషడ్ వర్గాలు ఉన్నాయి కదా, అవన్నీ మదం మోహ మాత్సర్యాలు, కామక్రోధాలు ఇవన్నీ మనకు ఉన్నాయి, లోభత్వం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి ఈ 3 గుణాల లోపల వస్తాయి. ఇవన్నీ మనం వదిలించుకోవాలి. ఎట్లా వదిలించుకుంటాం? కోపం రాకుండా ఎట్లా ఉంటుంది? మనిషి అన్నాక అంటుంటాం కదా, మనిషి అన్నాక కోపం రాకుండా ఉంటుందా? ఖచ్చితంగా వస్తుంది సార్. వస్తుంది, రావాలి, వస్తేనే ఎక్కువ మనిషి. తమో గుణంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. అది వచ్చే కోపం వస్తేనే మనిషి. కోపం రాకపోతే మనిషి కింద లెక్క కాదు. ఎక్కువ సత్వగుణంతో ఉండడానికి ప్రయత్నం చేయాలి. తమో గుణం, అంతే. సత్వగుణంతో ఉండాలి. అది ఎంతసేపు అంటే మనం ప్రయత్నం చేయాలి. కనీసం మనం ఓకే కోపం వచ్చింది, కంట్రోల్ చేసుకుందాం. లేదు మనకి ఆవేశం వచ్చింది, కొంచెం 1, 2, 3, 4 లెక్కేసుకున్నాం. మంచి ఆలోచన వచ్చింది, దానికి లెక్కేసుకోక్కర్లా.
వెంటనే ఎవరో బయట అడుక్కోవడానికి వచ్చాడు, అమ్మ ఆకలిగా ఉందమ్మా అన్నాడు. ఆకలిగా ఉందనగానే మనం బయటికి తీసుకెళ్ళి అన్నం పెడతాం. దీనికి వచ్చి మనం ఆలోచించక్కర్లా, 1 2 3 4 అని లెక్కేసుకోవాలి. మన కోపం వచ్చింది, కోపం వచ్చినప్పుడు లెక్కేసుకోవాలి. ఇట్లా ఇవన్నీ కూడా ఒక్క ఓవర్ నైట్తో నేను ఈ 3 గుణాలు వదిలేస్తున్నాను, నేను సత్వగుణంలోనే ఉంటున్నాను అనే దానికి కూడా అవకాశం లేదు. ఇంకొకటి కూడా ఏంటంటే అసలు ఈ 3 గుణాలు కూడా ఒక లెవెల్లో అవసరం కూడా. కోపం ఉందనుకోండి, కోపం ఆవేశంలో నుంచి మనకు ఒక ఆలోచన వస్తుంది, ఆలోచనలో నుంచి మనకు ఒక లక్ష్యం వస్తుంది, ఆ లక్ష్యంలో నుంచి మన సాధన కోసం ఈ 3 గుణాలు ఒక లెవెల్ వరకు వాంఛనీయం, కావాల్సింది. దాటితేనే జ్ఞానం. అందుకని ఏదైనా దాని ఈవెన్ ఈ తమో గుణం కూడా మనకు కావాలి, నిద్ర కావాలి. అనేది కావాలి 3 కదండి. కావాలి. అది లేకపోతే ఎట్లా? ఇప్పుడు అది బ్యాలెన్స్ చేయడం అనేది మనకి తెలియాలి అంతే. అది 3 గుణాలు మనలో ఉంటాయి. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఎప్పుడు కూడా ఒక శుద్ధ సత్వంలోకి మనం వెళ్ళాలన్నమాట. ఏ గుణానికి ఆ గుణం అనేది దేనికి ఉండే ఇంపార్టెన్స్ దానికైతే ఉంది. మనం ప్రతిరోజు ఈ 3 గుణాలను దాటుతూనే వెళ్తాం అన్నమాట. సో ప్రతిదానికి ఉంది. అయితే దాన్ని అక్కడ ఎంతవరకు వాడాలి అనే దాని గురించి మాత్రమే ఆయన చెప్తారన్నమాట. సో ఇక్కడ త్రైగుణ్య విషయ వేద అంటే ఈ 3 గుణాలను గురించి చెప్పేదే మనకి వేదాలు గాని, మంత్రాలు గాని ఇవన్నీ కూడా అన్నమాట. సో ఆయన ఏం చెప్తారంటే ఇలాంటి ఈ త్రైగుణ్య విషయాలను గురించి చెప్పే వేదాలను కూడా వదిలేసేయి. త్రైగుణ్య వేద నిస్త్రైగుణ్యో భవార్జున అని అంటారు. అంటే ఆయన ఏమంటారంటే ఒక ముల్లుని తీయడానికి ముల్లుని ఎట్లా అయితే ఉపయోగించి మనం ముల్లుని తీసి మళ్ళా ఆ ముల్లుని కూడా మనం దాచుకోం కదా. సో దాన్ని కూడా పడేస్తాం. సో అట్లా నీకు మోక్షం కావాలి అని అంటే నువ్వు దాన్ని పట్టుకొని నా వరకు వచ్చి ఒక స్టేజ్కి వచ్చాక దాన్ని కూడా వదిలేసే అన్నట్టు అంటారనమాట. ఇప్పుడు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పండి. రికార్డింగ్ మళ్ళీ జ్యోతి రికార్డింగ్ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసి ఓకే.